ఇలా రైతా వేసుకొని చక్కగా ముద్ద చుట్టుకొని హలో అందరూ ఎలా ఉన్నారు? నేను మీ పుష్ప. వెల్కమ్ టు ఇండియన్ డిలైట్స్. ఏంటి ఇన్ని రోజులు కనిపించలేదు, వీడియోస్ రావట్లేదు అనుకుంటున్నారా? చిన్న ప్రాబ్లం వల్ల వీడియోస్ లేట్ అయినాయండి. అదేమి కాదు, హౌస్ షిఫ్ట్ అవ్వడం, అలాగే నాకు కొంచెం హెల్త్ అప్సెట్ అయ్యింది. థ్రోట్ ఇన్ఫెక్షన్ లాగా అయ్యి కొంచెం వాయిస్ అప్సెట్ అయిందంటే వాయిస్ రాలేదన్నమాట ఇన్ని రోజులు. అందుకే వీడియోస్ చేయడం లేట్ అయింది. ఇక నుంచి మన వీడియోస్ రెగ్యులర్గా వస్తాయి, డైలీ వస్తాయి. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే వీడియోలోకి వెళ్ళబోయే ముందు వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఈరోజు మనం చేసుకునే రెసిపీ ఏంటనుకుంటున్నారు? చాలా సింపుల్గా ఈజీగా అప్పటికప్పుడు ఎవరైనా గెస్ట్లు వచ్చినా సరే, మనకి టైం లేనప్పుడైనా సరే అప్పటికప్పుడు టమాటో కుక్కర్ పులావ్ ఎలా చేయాలి ఈ వీడియోలో నేను మీకు చూపించేస్తాను. ఇంక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. వీడియో స్టార్ట్ చేయబోయే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. పదండి స్టార్ట్ చేసేద్దాం. టమాటో పులావ్ కోసం ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకోవాలి. ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. మీ దగ్గర ఉంటే తప్పనిసరిగా వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 ఇంచు దాల్చిన చెక్క, అలాగే 4 లవంగాలు, 2 ఎలాచి, 2 మరాఠీ మొగ్గ, 1 బిర్యానీ ఆకు వేసుకొని ఒకసారి వీటిని కలుపుకుందాం. ఇందులోనే 2 పచ్చిమిరపకాయల ముక్కలు, అలాగే 2 మీడియం సైజు ఉల్లిపాయలని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయ మగ్గడానికి లైట్గా సాల్ట్ వేసుకుందాం. ఉల్లిపాయ చక్కగా మగ్గింది కదా, ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు మరొక 2 నిమిషాలు వేపుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయింది కదా, వేగిన తర్వాత 1 గుప్పెడు పుదీనాకు కూడా వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని మరొకసారి కలిపి కొంచెం వేయించుకోవాలి వేగేంత వరకు. పుదీనాకు అది బాగా మగ్గింది కదా, ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియా జీరా పౌడర్, అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని 1 టీ స్పూన్ బిర్యానీ మసాలా కూడా వేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర బిర్యానీ మసాలా లేకపోతే స్కిప్ చేసి గరం మసాలా అయినా వేసుకోవచ్చు. గరం మసాలా అయితే 1/2 టీ స్పూన్ మాత్రమే వేసుకోండి. వేసుకొని వీటన్నింటిని ఒకసారి బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ పెరుగుని విస్క్ చేసుకొని వేసుకోవాలి. పెరుగు వేసాక 2 నిమిషాలు మగ్గింది కదా, ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజు 6 టమాటాలు బాగా పండినవి తీసుకోండి. ఈ ముక్కలన్నీ కూడా ఇందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం. పండిన టమాటా అయితే పులావ్కి టేస్ట్ చాలా బాగుంటుంది. టమాటా కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 4-5 నిమిషాలు ఈ ఆయిల్లో టమాటా పచ్చివాసన పోయి మగ్గేంత వరకు మగ్గించుకుందాం. ఒక 4-5 నిమిషాలు అయింది. ఇప్పుడు టమాటా మగ్గిందో లేదో చూద్దాం. సరే, టమాటో బాగా మగ్గిపోయింది కదా, ఇలా మగ్గి ఆయిల్ పైకి తేలాలన్నమాట, అంతవరకు మగ్గనివ్వాలి. ఇప్పుడు ఇందులో నేను వాటర్ తీసుకుంటున్నాను. నేను బాస్మతి రైస్తో చేస్తున్నాను కాబట్టి 1కి 1.5 మాత్రమే వాటర్ తీసుకుంటున్నాను. మీరు నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు. ఒకవేళ నార్మల్ రైస్తో చేసుకుంటే కనుక 1కి 2 వాటర్ తీసుకోండి. 1కి 1.5 అనమాట వాటర్ తీసుకున్నాక ఒకసారి బాగా కలిపి మనం ఈ స్టేజ్లో ఉప్పు కానీ కారం కానీ ఏమన్నా సాలకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది బాగా మరుగుతుంది కదా, ఇందులో 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసుకోవాలి. అలాగే నాకు కొంచెం సాల్ట్ తగ్గింది, సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసుకుందాం. కుక్కర్ మూత పెట్టేసుకున్నాం కదా, 1 విజిల్ మాత్రమే రావాలి. 1 విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక 5 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూద్దాం. 1 విజిల్ వచ్చిన తర్వాత కుక్కర్ ఒక 10 నిమిషాలు వదిలేసాను. ఇప్పుడు ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి. సర్వ్ అవుట్ చేసుకొని టేస్ట్ ఎలా ఉందో తిని చెప్తాను పదండి. ఇలా కొంచెం వెట్టిగా పొడిగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఫ్లేవర్ అయితే చాలా బాగా వస్తుంది. ఇలా మీతో షేర్ చేసుకొని చాలా రోజులైంది కదా, నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మీకు ఎలా ఉందో నాకు తెలియదు. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను. ఇలా వేడిగా ముద్ద తీసుకొని ఊదుకుంటూ అని నిజంగా ఫ్లేవర్ అద్దరిపోయింది. టేస్ట్ నిజంగా చాలా బాగుంది. టమాటా పులావే కదా అనుకుంటారు కానీ మామూలు బిర్యానీకి ఏ మాత్రం తీసిపోదు. టేస్ట్ నిజంగా చాలా బాగుంది. మీకు టైం లేనప్పుడు కంపల్సరీ ఇలా చేసుకొని చూడండి. మీకు ఎలా కుదిరిందో కూడా నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇప్పుడు ఇందులో రైతా వేసుకొని తిని చూద్దాం. అసలు ఇంత టేస్టీగా ఇంట్లో వండుకుంటే ఇంకా హోటల్స్కి వెళ్ళడం ఎందుకు చెప్పండి. ఇలా రైతా వేసుకొని చక్కగా ముద్ద చుట్టుకొని ఒక్క ముద్దతో ఆపలేకపోతున్నాను, అంత బాగుంది.
టేస్ట్ అయితే అల్టిమేట్గా ఉంది. కంపల్సరీ ట్రై చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.